ఇంతవరకు తండ్రి ప్రభువా ఈ యొక్క స్త్రీల మరియు తల్లిల ఆదివారపు కార్యక్రమాన్ని మీరు జరిగించుకున్నారు. ఈ సమయంలో నీ ప్రియ బిడ్డలందరూ కూడా తండ్రి నీ జీవపు మాటలు వినడానికి సిద్ధముగా ఉన్నారు. అదే విధముగా నన్ను కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు. జ్ఞానము లేని నన్ను నిలువబెట్టుకున్నారు తండ్రి. అర్హత లేని నన్ను తండ్రి ప్రభువా మీ యొక్క నాయన ప్రభు అర్హతతోటి ఇక్కడ నిలువబెట్టిన విధానానికి వందనములు, స్తోత్రములు నాయన. ఇప్పుడు నేను తండ్రి ప్రభువా మీ జీవపు మాటలను తండ్రి ప్రభువా పలుకుచుండగా తండ్రి మీరే నన్ను బలపరచండి. నాకు కావలసిన జ్ఞానమును దయచేయండి తండ్రి. ఇక్కడ కూడుకొని ఉన్న మా అందరికీ కావలసినటువంటి ఆత్మీయమైన సత్యాలను మీరే నన్ను బలపరిచి వాడుకుని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకుంటారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా త్రియేక దేవునికి వందనాలను తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులకు, స్త్రీల సమాజం వారికి, పెద్దలైన వారందరికీ, యవనస్తులకు, చిన్నారి బిడ్డలకి, సంఘమంతటికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలను తెలియజేసుకుంటూ అందరికీ కూడా 2025వ సంవత్సరపు స్త్రీల మరియు తల్లుల ఆదివారపు శుభాకాంక్షలను కూడా సంఘం అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషముగా ఉందండి. ఇటు రీతిగా దేవుడు మీ మధ్య నిలువబెట్టుకుని మరి ఒక్కసారి మరి దేవుని మాటలు ప్రకటించడానికి నాకు ఇచ్చిన ధన్యతకి ఆయనకి వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి స్త్రీల సమాజం వారికి, కమిటీ వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏం ఆదివారం అండి? తల్లులు మరియు స్త్రీల ఆదివారం అన్నమాట. నిజానికి చాలా ప్రత్యేకమైనటువంటి దినము ఈరోజు. నాకైతే మొత్తము అంటే 80% నాకు తల్లులు, స్త్రీలే కనిపిస్తున్నారు. పురుషులు చాలా బహు తక్కువగానే ఉన్నారు. బహుశా మన సండే అనేది రాలేదా ఏమో మరి, నాకైతే తెలియదు. కానీ మొత్తం చర్చ అంతా కూడా స్త్రీలతోటి నిండిపోయింది. కొద్ది శాతం పురుషులు ఉన్నారు. నిజానికి మన జీవితంలో, మానవ జీవితంలో తల్లి పాత్రను ఎవరు కూడా ఏమిటండి పోషించలేరు కదా. ఎవరి తల్లి వారి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది కదా, చాలా చాలా ప్రాముఖ్యమైనది. మదర్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా నేను చాలా ఎమోషనల్ చాలా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే ప్రతి తల్లి తన బిడ్డల కోసం అన్ని రకాల త్యాగాలు కూడా చేస్తూ ఉంటారు. ప్రతి తల్లి కూడా వారి వారి పిల్లల కోసం ప్రతి విషయంలో కూడా అనేకమైన త్యాగాలను మరి తల్లి చేస్తుంది. అవన్నీ కూడా అందరికీ పెద్ద విషయముగా కనిపించవు. ఇలా చెప్తున్నప్పుడు అనుకుంటూ ఉంటారు, తల్లుల ఆదివారం కాబట్టి, తల్లుల గురించి చెప్పాలి కాబట్టి ఈవిడ ఇలా మాట్లాడుతుందేమో అని చాలామంది భావిస్తూ ఉంటారు. నిజానికి ఎవరి తల్లి చేసినటువంటి ప్రేమ, పరిచర్య, లేకపోతే వారి కోసం పడినటువంటి ప్రతి కష్టము కూడా ఎవరికి తెలుస్తుందండి? అనుభవించినటువంటి ఆ బిడ్డలకే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మరి అటువంటి తల్లులైన వారందరి కోసము కూడా, మరి స్త్రీలైనటువంటి వారందరి కోసము కూడా మరి మనము కనీసము ఈ దినమైన ప్రత్యేకముగా ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. మనమేమీ చేయలేమండి కదా, మనమేమీ చేయలేం. తిరిగి కనీసము వారి ఆరోగ్యాల కోసము, వారి కోసము ఈ యొక్క ప్రత్యేకమైన తల్లుల ఆదివారపు దినమునైనా కొద్దిసేపు మరి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రతి తల్లి గురించి, ప్రతి కుటుంబంలో కష్టపడుతున్నటువంటి స్త్రీ గురించి కూడా మరి మనము ప్రార్థన చేద్దాం. నేను ప్రత్యేకముగా ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. స్త్రీల గురించి కానీ, లేకపోతే మీ తల్లులైనటువంటి వారు మీకోసము ఎంతగా శ్రమించారో, మీరు పుట్టినప్పటి నుంచి
తల్లి ఎప్పుడు కూడా విరామము లేకుండా చాలా చాలా శ్రమిస్తూ ఉంటుంది. తను వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయిన తరువాత కూడా బిడ్డ బాగోలేని పరిస్థితి ఉంటే అప్పుడు కూడా ఆమె ఏం చేస్తుందంటే సపర్యలు చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రేమ కేవలము అమ్మ దగ్గర నుంచే, తల్లి దగ్గర నుంచే మనము పొందుకోగలుగుతాం. కాబట్టి మరి ఈ సమయంలో మరి తల్లులైనటువంటి వారి కోసం, స్త్రీలైనటువంటి వారి కోసం, కుటుంబాల కోసం కష్టపడుతున్నటువంటి ప్రతి తల్లి గురించి కూడా మరి ప్రార్థించవలసిందిగా మరి దైవజనులను మరి ప్రార్థనలో నడిపించాలని వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతమికిలిగా ప్రేమించుచున్నటువంటి మా ప్రియ గొప్ప దేవ, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు. అటు రీతిగా ఈ లోక సంబంధముగా మాకు కావలసిన గొప్ప ప్రేమ, గొప్ప ఆదరణ నాయన ప్రభువా ప్రతి తల్లుల ద్వారా మీరు మాకు అనుగ్రహించుచున్నందులకే స్తోత్రములు. నిజంగా తల్లి యొక్క త్యాగము మరువలేనిది. మేము గర్భవాసి అయినది మొదలుకొని, గర్భములో నుండి బయటకు వచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మా తల్లి యొక్క త్యాగము, వారి కష్టము, వారి ప్రయాస ప్రభువా, నీ యొక్క వాక్యం అంటుంది, తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాను. అటు గొప్ప ఆదరణ చేత, గొప్ప వాత్సల్యత చేత మీరు మమ్మలను నేను ప్రభువా తల్లుల ద్వారా ఆదరించుచున్నందులకై స్తోత్రములు చెల్లిస్తూ నాయనా ఈ సమయంలో సజీవులుగా ఉన్న మా తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వారందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారందరికీ కూడా మంచి శక్తి, బలమును మీరు దయచేయమని అడుగుతున్నా. ఒకవేళ నీ యొక్క సన్నిధానంలో మా తల్లులు ఉండి ఉంటే వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా. నిజంగా ఆ లోటు ఇక ఎవరి ద్వారా కూడా పోడ్చబడేది కాదు. ఆ లోటు ఎవరు కూడా తీర్చలేనిదే. కానీ నాయన ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నా. వారు మాకు నేర్పించిన మంచి నడవడి, వారు మాకు నేర్పించిన మంచి బుద్ధులను ఇక ముందు కాలంలో కూడా మేము వాటిని కొనసాగించేటువంటి భాగ్యము దయచేయమని మరొక మారు నాయన ప్రభా ఈ స్త్రీల తల్లుల ఆదివారంలో నా తల్లులైన వారందరినీ కూడా ఇంకను నీవు ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మంచిదండి. మరి ఈ దినము కొరకు మరి మనకి ఏర్పాటు చేయబడిన అంశం ఏంటండి? మా అంశం ఏంటి చెప్పాలి? అంశము ధైర్య విశ్వాసముల గల స్త్రీ. ఏ స్త్రీ అంటండి? ధైర్య విశ్వాసముల గల స్త్రీ, ఏ ఉమెన్ ఆఫ్ కరేజ్ అండ్ ఫెయిత్. ఈరోజు మరి ఆంధ్ర ఎవాంజలికల్ మరి సంఘం వారు స్త్రీల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశం ఏమిటంటే ధైర్య విశ్వాసములు గల స్త్రీ అన్నమాట. దీని గురించి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం పంచుకుందాం. ధైర్యము అంటే ఏమిటండి? ధైర్యము అంటే ఏమిటి? భయము లేకపోవడం కదా. ధైర్యం అంటే ఏంటి? భయము లేకపోవడం, ఇంకా సాహసం కలిగి ఉండడం, ఇంకా చెప్పాలంటే పట్టుదల కలిగి ఉండడం. ఇంకొక చక్కని మాట ఏమి ఉందంటే భయపడరు అని మాత్రమే కాదు, కానీ ముందున్న సవాళ్ళకి వీళ్ళు ఎలా ఉంటారంట? సిద్ధముగా ఉంటారంట. ముందున్న సవాళ్ళకి ధైర్యము కలిగిన వారు సిద్ధముగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే దేవాతి దేవుడు మానవుని కూడా ఎట్లాగా చేసి ఉన్నాడంటే చూడండి, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో గనుక మనం చూసినట్లయితే, కొంచెం త్వరగా తీయండమ్మా.
ఆ ఆత్మనే ఇచ్చెను కానీ పిరిగితనము గల ఆత్మ ఇయ్యలేదు. దేవుడు మనకి ఏ ఆత్మ ఇచ్చాడంటండి? ధైర్యము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు కానీ పిరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఎవరైతే దేవుని మాటలు వింటూ వారి జీవితాన్ని గడుపుచూ ఉంటారో వారిలో ఏం ఆత్మ ఉంటుందంటండి? ధైర్యము కలిగినటువంటి ఆత్మ. ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోగల మనస్సు వారికి ఉంటుంది. ఇక రెండవ పదం ఏంటండి? విశ్వాసం. విశ్వాసం. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటండి? నమ్మిక, నమ్మడమే కదా. విశ్వసించడం అంటే నమ్మడమే. మానవుడంట సోషల్ యానిమల్, సాంఘిక జంతువు. ఏమిటంటే మానవుడు ఖచ్చితముగా ఇతరులని నమ్మాలి, నమ్మి తీరాలి కదా. ఒక షాప్కి వెళ్తాము, వాడిచ్చిన వస్తువు మంచిదని మనం నమ్మాలా లేదా? నమ్మాలా లేదా? నమ్మాలి ఖచ్చితం. లేకపోతే డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తారు ఈ వ్యాధి తగ్గడానికి, అది వేసుకుంటాం మనం. అంటే దాన్ని ఖచ్చితంగా మనము నమ్మాలి. అదేవిధంగా స్పిరిచువల్గా మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎవరిని విశ్వసించాలంట? దేవునిని విశ్వసించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 చివరిలో ఉంటుంది కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. ఏం నిలుస్తాయంటండి? చివరికి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనేది నిలుస్తూ ఉంటుందంట. ఈరోజు ఇచ్చినటువంటి అంశము ధైర్య విశ్వాసములు గల స్త్రీ. ధైర్యము అంటే ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉన్నటువంటి వ్యక్తులు. విశ్వాసం అంటే దేవుని మీద నమ్మకము కలిగినటువంటి వ్యక్తులు. మనం చదివిన లేఖన భాగాల్లో చూసినట్లయితే పాత నిబంధన పాఠ్య భాగంలో మనకి ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది, సువార్త పాఠ్య భాగంలో మనకి ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. పాత నిబంధనలో ఎవరు కనిపిస్తున్నారండి? ప్రవక్తిని అయినటువంటి హుల్దా కనిపిస్తుంది. మరి సువార్త పాఠ్య భాగంలో అన్నా ప్రవక్తిని కనిపిస్తుంది. ఈ ఇద్దరి గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఇద్దరికి కూడా ఈ అంశము సరిపోతుంది. ఇద్దరిలో కూడా ఏముందంటే ధైర్య విశ్వాసములు కలిగినటువంటి స్త్రీలు. వారి జీవితంలో వచ్చినటువంటి సవాళ్లను ఎదుర్కొంటూ దేవుని మీద నమ్మికతోటి వీరు కొనసాగించినటువంటి వారు. ఇక మనం ఆలోచనకి వెళ్ళిపోదాం. పాత నిబంధన పాఠ్య భాగంలోనికి మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు మనకి ఇక్కడ ఒక సంఘటన కనిపిస్తుంది. ఇది ఏ కాలంలో జరిగిందంటే యోషియా రాజుగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. యోషియా రాజు యొక్క తండ్రి ఎవరంటే ఆమోను. ఆమోను గారి తండ్రి ఎవరంటే మనష్షే. మనష్షే గారి తండ్రి ఎవరంటే హిజ్కియా. హిజ్కియా గురించి తెలుసా మీ అందరికీ? తెలుసండి, అందరికీ తెలుసు. హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా ఏం చేశాడు? తనకు విపత్కరమైనటువంటి రోగం వచ్చింది. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఆ యొక్క దైవజనుల ద్వారా పలికించినప్పుడు ఇక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకుని, దేవాన్ని మందిరంలో నేను ఎట్టి రీతిగా ఉన్నాను, నా జీవితము ఎట్టి రీతిగా ఉంది, ఒక్కసారి పరిశీలించాయా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఫలాన్ని సంపాదించుకున్నాడు. హిజ్కియా రాజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి రాజు, దేవుని సన్నిధానం ఎడల ఆసక్తి కలిగినటువంటి రాజు. ఈ హిజ్కియా రాజు దేవునికి ఎంతో దగ్గరగా జీవించినటువంటి రాజు. ఇతడు దేవుని సన్నిధానంలో మరి మొర్రపెట్టి 1 కాదు 2 కాదు ఎన్ని సంవత్సరాలు పొందుకున్నాడండి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్ని ఇతడు పొందుకున్నాడు. ఇతని కుమారుడు మనష్షే మాత్రం ఎలా ఉన్నాడంటే ఇతనికి పూర్తిగా విరుద్ధముగా ఉన్నాడు. ఆయన కట్టినిచ్చినటువంటి ఆ మందిరాలను కానీ లేకపోతే దేవునికి సంబంధించినవి కూలగొట్టేసి ఇతడు ఏం చేశాడంటే విగ్రహారాధన చేయించాడు, బలిపీఠాలు కట్టించాడు, అన్య దేవతలను పూజించాడు. దేవునికి వ్యతిరేకమైన దిశలో ఇతని ప్రయాణం అంతా కూడా సాగింది. ఇతని మరణించిన తర్వాత ఇతని కుమారుడైనటువంటి ఆమోను కూడా ఎలా ఉన్నాడంటే తండ్రి పాటించినటువంటి దారిలోనే ఇతను కూడా
కూడా ఉన్నాడు, ఇతడు కూడా విగ్రహారాధనే చేస్తున్నాడు. కానీ ఇతడు చనిపోయిన తర్వాత వారి యొక్క సొంత సైన్యమే అతన్ని చంపేసింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 21వ అధ్యాయం అంతా చదివితే మీకు ఇవన్నీ కూడా బాగుగా అర్థమవుతాయి. ఇతను చనిపోయిన తరువాత యోషియాను 8 ఏండ్ల వయసులో ఏం చేశారండి, రాజుని చేశారు. లేకపోతే ఈ రాజుగారు ఎలా ఉన్నారంటే తండ్రి దారిలో వెళ్ళట్లేదు, తాత దారిలో కూడా ఇతను నడవట్లేదు. చూడండి, చక్కని మాట ఇతడు కనిపిస్తూ ఉంటుంది. చూడండి 2వ వచనం, 22వ అధ్యాయము 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరుగక తన పితరుడాగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. ఇతడు ఎలా ఉన్నాడంటండి, దావీదు చూపించినటువంటి, దావీదు ఎట్టి రీతిగా దేవునికి విధేయత చూపించి ఎట్టి రీతిగా అతడు ప్రవర్తించాడో అట్టి ప్రవర్తనను ఎవరు అనుసరిస్తున్నారు, ఈ యోషియా రాజు అనుసరించిన తర్వాత చూడండి, ఇంకా కిందకి వెళ్ళిపోయిన తర్వాత మనకి కనిపిస్తూ ఉంటుంది. రాజు అయిన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రీనైన షాపానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో సెలవిచ్చెను. ఇతడు 18 సంవత్సరమందు, ఇతడు ఏలుబడిలో 18 అంటే ఇంక 8 సంవత్సరాలు మనము యాడ్ చేసుకోవాలి కదా. 8వ ఏట ఇతను రాజు అయిన తరువాత 18 సంవత్సరాల తర్వాత ఏలుబడిని ఆరంభించిన తర్వాత ఇతడు ఏం చేస్తున్నాడంటే వీరి యొక్క తండ్రి చేసినటువంటి, వీరి యొక్క తాతలు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలుగా కట్టించినటువంటి ఈ యొక్క బలిపీఠాలన్నిటినీ కూడా ఇతడు ఏం చేస్తున్నాడంటే క్లీనప్ చేస్తున్నాడండి. ఇతడు ఏం చేస్తున్నాడు, క్లీనప్ చేస్తున్నప్పుడు ఇతడికి ఒక గ్రంథము కనిపించింది. ఇతడికంటే ఆ క్లీనప్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి ఒక గ్రంథము కనిపించినప్పుడు ఆ గ్రంథములోని కొన్ని మాటలను ఉన్నాయన్నమాట. ఆ మాటలు ఏమిటో తెలుసుకోవడానికి వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఈ యొక్క ప్రవక్తని అయినటువంటి హుల్దా దగ్గరికి వెళ్ళారు. మీకు అర్థమైందా? ఇదంతా అర్థం అవడానికి చెప్పాను. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళందరూ కూడా హుల్దా దగ్గరకు వెళ్ళారు. హుల్దా అనే పేరుకి అర్థం ఏమిటంటే ముంగీస అని అర్థం. ముంగీస అని అర్థం. ఇప్పుడు పిల్లలకి తెలియదు ముంగీస అంటే, మా చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు అవన్నీ కూడా కనిపించట్లేదు. ముంగీస అంటే చాలామంది పెద్దవారికి తెలుసు, కానీ ప్రస్తుతం ఉన్న పిల్లలకైతే తెలీదు. చాలా చిన్న చిన్న కళ్ళు ఉండి ఎలా ఉంటుందంటే అదొక రకంగా ఉంటుంది దాన్ని చూసినప్పుడు. ముంగీస అని అర్థము. ఈ హుల్దా ఎవరి కాలములో అని అంటే, ఎవరి సమకాలికులు అని అంటే, ఇటు విలాప ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు, జెఫన్యా గారు, ఈ యొక్క కాలములో ఉన్నటువంటి వ్యక్తి ఈ హుల్దా అన్నమాట. ఈ హుల్దా దగ్గరికి దేవుడు, అంటే ఈ హుల్దాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనకివ్వబడిన లేఖన భాగముల నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు మరి ముఖ్యముగా స్త్రీలమైన మనము అలవరుచుకోవాలి. కుటుంబాన్ని కట్టుకోవాలంటే, సంఘమును అభివృద్ధి చేసుకోవాలంటే, మన ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకోవాలంటే మనము కూడా ఇటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మనము ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉండాలంటే ఒక యూనిక్ క్యారెక్టర్ని మనము కలిగి ఉండాలి. యూనిక్ క్యారెక్టర్ అంటే ఏంటండి? ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టం కదా, అందరికన్నా సెపరేట్గా కనిపించాలి, అందరికన్నా మేము స్పెషల్గా కనిపించాలి. మీకు ఇష్టం లేదా? ఎవరు నవ్వట్లేదు, మాట్లాడట్లేదు, ఇష్టం లేదా? ప్రతి స్త్రీ తన మనసులో అనుకుంటుంది, నేను అందరికన్నా చాలా డిఫరెంట్గా యూనిక్గా కనిపించాలి. నా డ్రెస్సింగ్ స్టైల్లో కానీ, లేకపోతే నా వే ఆఫ్ టాకింగ్లో కానీ, లేకపోతే నా పిల్లలు కానీ, లేకపోతే నా కుటుంబ స్థితిగతులు కానీ ఎప్పటికప్పుడు ఎలా ఉండాలంటే వేరుగా ఉండాలని కోరుకుంటుంది. హుల్దాను గనుక చూసినట్లయితే ఈమె కూడా చాలా యూనిక్ క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి.
వ్యక్తి లేకపోతే స్త్రీ అండి. ఈమె ఎటువంటిదంటే అందరిలాంటి స్త్రీ కాదు కదా, అందరిలాంటి స్త్రీ కాదు, అందరిలాంటి వ్యక్తి కాదు, చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఎందుకని చాలా ప్రత్యేకం అంటున్నానంటే, ఈమె నివసిస్తున్నప్పుడు ఆ కాలంలో, ముందు తరాల కాలంలో కూడా ఇశ్రాయేలీయులు వారందరూ కూడా ఎంత భయంకరంగా ఉన్నారో తెలుసా? చూద్దామా, 21వ వచనం, 2వ వచనంలో చూడండి. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయొచ్చు వచ్చును. అట్లాగే చూడండి 5వ వచనంలో, యెహోవా మందిరమునకున్న 2 సాలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షగాండ్రతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేసిన ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము పుట్టించెను. వీరు ఎలా ఉన్నారండి? ఆ హుల్దా నివసిస్తున్నటువంటి కాలంలో అక్కడ ఉంటున్నటువంటి జనులందరూ కూడా ఎలా ఉన్నారంటే, దేవునిని విడిచిపెట్టేసి దేవునిని ఆరాధించడం మానేసి వేటిని ఆరాధిస్తున్నారంట? విగ్రహాలను ఆరాధిస్తున్నారు. లోకానుసారమైన జీవితాలలో వారు మునిగిపోయారంట. కానీ ఈమె మాత్రం ఎలా ఉందో తెలుసా? దేవుడు అంటున్నాడు కదా, ఈమెను ఎట్టి రీతిగా ఏర్పాటు చేశాడంటే ఒక ప్రవక్తినిగా. ఎలా ఉందండి? సాధారణ స్త్రీగా లేదు ఈమె. ఎలా ఉంది? ఒక ప్రవక్తినిగా ఉంది. ప్రవక్తిని అంటే ఏంటండి అమ్మ? ప్రవక్తిని కానీ ప్రవక్త అంటే ఏమిటి? దేవుని యొక్క మాటలను ప్రజలకు తెలియజెప్పేవారు. దేవుడు అందరితో మాట్లాడతాడా? అందరితో మాట్లాడతాడా? లోకముతో స్నేహము చేస్తూ లోకములో గడుపుతూ నీ ఇష్టానుసారమైన జీవితాలను జీవించే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతాడా? మాట్లాడడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే, దేవునితో ఎవరైతే సహవాసము చేస్తారో, దేవుని యొక్క మాటలకు ఎవరైతే విధేయత చూపిస్తూ ఉంటారో వారి జీవితాన్ని చాలా వేరుగా, అంటే లోకానికి వేరుగా ఉంటుంది. వారి యొక్క లైఫ్ స్టైల్ మొత్తం ఎలా ఉంటుందండి? లోకానికి వేరుగా ఉంటుంది. లోకము తీరు ప్రవర్తించినట్టు వారు ప్రవర్తించరు. ఈమె కూడా అంతే. చుట్టూ కూడా వారందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా ఉన్న ఈమె మాత్రం ఎవరితో సహవాసము చేస్తుందంటే, సాంగత్యము చేస్తుందంటే, దేవునితోటి సాంగత్యము చేస్తూ దేవునితోటి మాట్లాడుతుందండి. అందుకే ఈమె ఒక ప్రవక్తినిగా ఉన్నది. ఈరోజు మనలో చాలామంది లోకములో కలిసిపోతున్నారు. క్రీస్తు బిడ్డలమైన మనము ఎలా ఉంటున్నామంటే, లోకములో ఉన్న ప్రతి ఆచారాన్ని కూడా పట్టుకొచ్చి మన గృహాలలో పెట్టుకుంటున్నాం కదా. ప్రతి ఆచారము వచ్చి మన గృహంలోనే ఏమంటుందంటే ప్రత్యక్షమవుతుంది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఎంత ఘోరముగా ఉంటున్నాయంటే, వివాహాలలో మరి ముఖ్యంగా మీరు బాధపడినప్పటికీ నేను ఈ మాటలను అయితే చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎలా ఉండాలి? లోకములో ఉన్న లోకాచారాలతోటి మనము కలిసిపోకూడదు. వివాహ సమయములో మన వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, ఇదివరకు ఎలా ఉండేవండి కార్యక్రమాలన్నీ కూడా చాలా త్వరగా అయిపోయి కదా, చాలా త్వరగా అయిపోయి చక్కగా ప్రార్థనతోటి. నా చిన్నప్పుడు నేను జరిగిన విషయాలు అయితే చెప్తాను. ప్రార్థనతోటి పాస్టర్ గారు ప్రారంభించేవారు. అమ్మాయి వెళ్ళేది, లేకపోతే అబ్బాయి వెళ్ళేది. కొంతసేపు తర్వాత వచ్చి అందరూ ప్రార్థన చేసి వీళ్ళు మాత్రమే పసుపు పూసుకునేవారు కదా. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు ఎంత టైం పడుతుంది? పెళ్ళి కూతురికి వెళ్తే మనకి ఎంత టైం పడుతుందండి? వన్ డే మొత్తం, లేకపోతే ఒక 4 అవర్స్ మొత్తం రకరకాల లోక ఆచారాలను మన యొక్క గృహాలలోనికి మనము తెచ్చిపెట్టేసుకుంటున్నాం. ఈరోజు క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ గృహాలు ఎలా ఉండాలంటే వేరుగా ఉండాలి. ఎందుకంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో కనుక చూసినట్లయితే చక్కటి మాటలు మనకి కనిపిస్తుంది. పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు,
ఆ ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈరోజు క్రైస్తవ విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే ఇహలోక మాలిన్యాన్ని మనకు అంటకుండా కాపాడుకోవాలి. ఇన్ని సంవత్సరాల నీ భక్తి అంతా కూడా వృధా అవ్వకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? లోకం ఇటు రీతిగా ఉంది కాబట్టి నేను కూడా ఇటు రీతిగా వెళ్తామంటే కుదరదని దేవుని వాక్యం చెప్తుందండి. ఎందుకంటే దేవుడు అంటున్నారు కదా, మీరు వెలుగు సంబంధులు. మనం ఏంటంటే అండి, వెలుగు సంబంధాలు. మనం ఎప్పుడు కూడా వేరుపరచబడే ఉండాలి. మనము చీకటితో కలిసిపోవడానికి ఏంటంట, కలిసిపోవడానికి వీలు లేదు, లేకపోతే కుదరదు. మనము ఖచ్చితంగా ప్రత్యేకింపబడిన వారం. ఎందుకంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చుకుని సంపాదించుకున్నటువంటి సంఘము, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి విశ్వాసులు. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ లోకములో ఉన్న ఆచారాలతోటి కలిసిపోవడానికి వీలు లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాస కుటుంబాలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే ఈ లోక ఆచారాలలో కలిసిపోయి మరలా ఎదురేం చెప్తారండి, పిల్లలు ఆశపడుతున్నారు, పిల్లలు అలా చేయమంటున్నారు. పిల్లలకి మీరు చెప్పాలి. పిల్లలకి మనం ఏం చెప్పాలండి, ఇవి మనకు తగదు, క్రైస్తవ కుటుంబానికి క్రైస్తవ విశ్వాసులకు మనకి ఇవి తగదమ్మా. ఇవన్నీ కూడా లోకములో దేవునిని అనుసరించకుండా వారికి ఇష్టానుసారమైన రీతిలో ఎవరైతే బ్రతుకుతున్నారో వారు మాత్రమే చేసుకునేటువంటి పనులు. ఈరోజు ఒక తల్లిగా నీవు చెప్పవలసిన బాధ్యత ఉంది, ఒక తండ్రిగా చెప్పవలసిన బాధ్యత ఉంది, ఇంటిలో పెద్దవారిగా చెప్పవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది. ఎందుకంటే మనము మన భక్తికి ఏమంటకుండా చూసుకోవాలంటండి, ఇహలోక మాలిన్యము మనము అంటకుండా చూసుకోవాలి. ఇక్కడ హుల్దా అదే చేస్తుంది. తన చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులు ప్రజలందరూ కూడా దేవునిని విడిచిపెట్టి ఇష్టానుసారమైన రీతిలో విగ్రహారాధన చేసుకుంటూ సోదెగాండ్రతోటి ఇంకా రకరకాలుగా వారు ప్రవర్తిస్తున్నారు. కానీ ఈమె మాత్రం ఎవరితోటి సహవాసం చేస్తుందంటే దేవునితో సహవాసము చేస్తుంది. ఎందుకండి ఎలా చేస్తుందండి, దేవునితో సహవాసము చేస్తుంది. కాబట్టే ఆ కాలంలో మరి ఇర్మియా ప్రవక్త గారు ఉన్నారు, జెఫన్యా గారు కూడా ఉన్నారు. దేవుడు పాత నిబంధనలో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి మగ ప్రవక్తలు కనిపిస్తూ ఉంటారు. ప్రవక్తనీలు 5 నుంచి 6 కదా మనకి తెలిసినవి. అంటే దేవుడు మనలని కూడా ఏమీ తక్కువ చేయట్లేదండి. సమాజం అయితే స్త్రీలను తక్కువగా చూస్తూ తక్కువ వారంటూ వారు భావనలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు కలిగినటువంటి స్త్రీ ఆమె సిసేరాను ఎటు రీతిగా చంపుతుందండి. నిజముగా ఆ వచనాలు చదివినప్పుడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆమె గొంగలితో అతన్ని కప్పి చాలండి, చాలా. ఆమె ఏం చేస్తుందండి, గొంగలితోటి అతనిని కప్పుతుంది. దాహానికి కొంచెం నీళ్ళు ఇమ్మంటే ఏమిస్తుందండి, పాల బుడ్డిని ఇస్తుంది. ఇంకా ఏమంటుంది, గుడారపు ద్వారము యొద్ద నిలిచి ఉండము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడు లేడని చెప్పవలెను. ఈమెం చేస్తుందండి, సిసేరాకు నిజముగా చాలా విలక్షణమైనటువంటి స్త్రీ. ఆమె కూడా ఈమెం చేస్తుందంటే సిసేరాను చాలా ప్రేమగా కదా గొంగలితోటి కప్పుతుంది. ఆ వాటర్ అడిగితేనేమో పాల బుడ్డితోటి తనకి ఆ యొక్క పాలను అందిస్తూ ఉంటుంది. ఈమె చివరికి ఏం చేసిందండి, ఆ గుడారపు మేకుని తీసుకుని చూడండి చక్కటి మాట 21వ వచనంలో, పిమ్మట హేబేరు భార్య అయిన యాయీలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లుగా ఆ మేకను అతని కణితలలో దిగగొట్టని. ఏం చేసిందంటే కణితలలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంట మేకు,
నేలలోకి. అంటే ఎంత బలంగా కొట్టిందో చూడండి. ఈ యొక్క సిసేరా కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇతడు చాలా బలవంతుడు కదా. 900 ఇనుప రథాలను కలిగినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని చంపడానికి లేకపోతే బారాకు చాలా సంశయిస్తాడు. దెబోరా నీవు వస్తే కానీ నేను వెళ్ళలేను, నేను చాలా భయపడుతున్నాను అని అంటాడు. కానీ ఈ యాయీరు మాత్రం ఏం చేస్తుందండి, తనను చాలా విలక్షణమైన పద్ధతిలో ఏం చేసింది, ఆ యొక్క గుడారపు మేకుని తీసుకుని చంపేసింది. దేవుడు ఈరోజు స్త్రీలమైన మనము కూడా ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలంటే ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉండాలి. నీవు సాధారణ స్త్రీలతో కలిసిపోవడానికి వీలు లేదు. సాధారణ కుటుంబాలతో నీ కుటుంబం ఉండడానికి వీలు లేదు. ఖచ్చితంగా క్రీస్తుని కలిగిన కుటుంబము ఖచ్చితంగా ఎలా ఉండాలంటే ప్రత్యేకముగానే ఉండాలి. ఇక మనం చూసినట్లయితే సువార్త పాఠ్యభాగంలో మనకి ఎవరు కనిపిస్తారు, అన్నా ప్రవక్తిని కనిపిస్తుంది. ఈమె కూడా ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంది. ఏంటంటే ఆ లక్షణం అంటే ఈమె ఏం చేస్తుందో తెలుసా? ఒకసారి చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, మనం చదివిన లేఖన భాగం 2వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 36వ వచనం. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు ఈ విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయండి. ఏం చేసిందంటండి, 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా రేయింపగళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఏం చేస్తుందంటే తనను తాను సిద్ధపరుచుకుంటుంది. రక్షకుడిని చూడడానికి ఆమె నిరీక్షణతోటి వేచి చూస్తుంది. ఈమె జీవితంలో ఏమీ లేదు, కేవలము 7 ఏండ్ల తర్వాత తన భర్త చనిపోయాడు. ఈరోజు అనేక మంది విధవరాలు ఉంటున్నారు, భర్త చనిపోయిన వారు ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్న వారు ఉంటున్నారు. కానీ వారి సమయాన్ని మాత్రం ఎవరితో గడపట్లేదంటే దేవునితోటి గడపట్లేదండి చాలామంది. కానీ ఈమె అలా లేదు. ఈమె ఎలాగ ఉందంటే 84 సంవత్సరములు ఆ దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు చాలామంది వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. పెద్దలైన వారు, యవ్వన స్త్రీలు ఏమిటండి, ఈ యొక్క మందిరంలో స్త్రీల సమాజము జరిగినా పూర్తిగా రారు, సభలు పెట్టినా పూర్తిగా సహకరించరు, దేనికి కూడా రావట్లేదు. వారి సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటూ వేరిలో కలిసిపోయారంటే లోకంలో కలిసిపోయారు. వీరు లోకంలో కలిసిపోయారు. మన మందిరంలో ఏదైనా జరుగుతుందని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే మనము రావాలి, దేవునిని ఆరాధించాలి. ఈ స్త్రీ, ఈ విధవరాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే 84 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదండి, 2 సంవత్సరం కాదు, 84 సంవత్సరములు దేవాలయంలో విడువక రేయింపగలు కూడా ఏం చేస్తుంది, ఉపవాసములతో ప్రార్థన చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేస్తుంది. రక్షకుడైనటువంటి మెస్సయ్య కోసం ఈమె ఎదురు చూస్తుంది. ఈరోజు ఎవరైతే ఫ్రీ టైం ఉంటుందో, ఎవరైతే బాధ్యతలన్నీ ముగించుకుని ఉంటున్నారో, ఎవరైతే అవకాశం ఉంటుందో వారందరూ కూడా ఏం చేయాలి, వారి కోసం మాత్రమే కాదు సంఘము కోసం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలండి, వారందరూ కూడా సంఘము కోసం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ యొక్క దేవుని యొక్క రాకడ కోసం నిరీక్షించే స్త్రీలుగా ఉండాలి. ఈమె కూడా ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంది. ఏమిటంటే 84 సంవత్సరములు ప్రభు యొక్క దేవాలయమును విడవకుండా ఆయన కొరకు కనిపెట్టింది. ఈరోజు క్రైస్తవ స్త్రీగా, క్రైస్తవ విశ్వాసిగా మనము కూడా ప్రత్యేకమైన లక్షణము కలిగి ఉండాలి. ఏమిటో తెలుసా, ఇహలోక మాలిన్యము మనకంటకుండా మనము జాగ్రత్త పడాలి. హుల్దా ప్రత్యేకమైన లక్షణము కలిగి ఉంది. ఏమిటంటే ఈమె ఒక ప్రవక్తినిగా ఉంది. దేవుని యొక్క మాటలను జనాలకు ప్రకటించే ఒక ప్రవక్తినిగా ఈమె ఉన్నది. ఇక 2వ పాయింట్లోనికి మనం వెళ్ళిపోయినట్లయితే, 2వదిగా చూసినట్లయితే ఈమె ఎలా కనిపిస్తుందంటే ఒక బాధ్యత కలిగినటువంటి స్త్రీ అండి. ఈమె రెస్పాన్సిబుల్ పర్సన్. ఈమె చాలా బాధ్యత కలిగినటువంటి స్త్రీ. ఎందుకు చెప్తున్నానో తెలుసా, ఈమె గురించి చూడండి ఏమి రాయబడి ఉన్నదో. మనం చదివిన లేఖన భాగం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో కనుక చూసినట్లయితే మనకు కనిపిస్తుంది.
కాబట్టి యాజకుడైన హిల్కియాను, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆసాయను ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారి అగు హర్షాషకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె ఎవరి భార్య అంటండి? షల్లూము యొక్క భార్య. అంటే ఈమె ఒక పక్క భార్యగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరొక పక్క దేవుడు ఏం బాధ్యత ఇచ్చాడు? ప్రవక్తినిగా బాధ్యత ఇచ్చాడు. దేవుని యొక్క మాటలను ప్రజలకి తెలియచేయాలి, ప్రజలను బలపరచాలనే ఒక బాధ్యతను ఈమెకు అప్పగించాడు. ఈమె 2 బాధ్యతలను కూడా ఏం చేస్తుందండి? నిర్వర్తిస్తుంది. ఈమె 2 బాధ్యతలను కూడా ఏం చేస్తుంది? నిర్వర్తిస్తుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో చక్కటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరు అద్భుతములను చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరిచి కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరి ప్రభుత్వములు చేయవారిగాను, కొందరి నానా భాషలు మాట్లాడిన వారిని గాను నియమించాను. దేవుడు అంటున్నాడు, సంఘంలో కొంతమందిని ఎలా దేవుడు వించాడంటండి? కొంతమందినేమో బోధకులుగా చేశాడంట, కొంతమందినేమో అద్భుతాలు చేయడానికి, ఇంకా రకరకాల బాధ్యతలు ఆయన అప్పగించాడు. ఇక్కడ హుల్దాకి కూడా దేవుడు ఏ బాధ్యత అప్పగించాడంటే దేవుని వాక్యము, దేవుని మాటలను ప్రజలకు తెలియచేయాలి. దేవుడు ఈ బాధ్యత ఇచ్చాడని ఈమె గృహిణిగా తన బాధ్యతను విస్మరించలేదు. ఈరోజు అందరం కూడా ఒక్క బాధ్యతనే సరిగ్గా చేయలేకపోతున్నాం కదండి. సరిగ్గా చేయలేకపోతున్నాం, ఒక్క బాధ్యతను కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. మరి ముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి వారు వారి యొక్క బాధ్యతలను ఏం చేయలేకపోతున్నారంటే ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఈరోజు ఎవ్వరు కూడా సిద్ధముగా లేరండి. బాధ్యతల నుంచి ఎట్టి రీతిగా తప్పించుకోవాలి, బాధ్యత నుంచి ఎలాగ నేను పారిపోవాలని చూస్తున్నారు. కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యతను 100% నేను పూర్తి చేయాలి. కుటుంబ బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు, ఖచ్చితంగా నేను దాన్ని పూర్తి చేయాలి. బిడ్డల బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు, ఖచ్చితంగా నేను పూర్తి చేయాలి. లేకపోతే ఉద్యోగ బాధ్యత ఇచ్చాడు, లేకపోతే సంఘము బాధ్యత ఇచ్చాడు, లేకపోతే ఇంకా సమాజంలో రకరకాల బాధ్యతలను దేవుడు ఇస్తున్నాడు. కానీ అందరూ కూడా దానిని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే వారి బాధ్యతల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించట్లేదు. అందుకే బిడ్డల జీవితాలు ఏమైపోతున్నాయండి? నాశనం అయిపోతున్నాయి. తండ్రి సక్రమంగా తన బాధ్యతను నిర్వర్తించట్లేదు. అందుకే కుటుంబాలు ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. వీరిరువురు ఎలా ఉంటున్నారంటే ఎవరికి ఇష్టానుసారమైన రీతిలో వారు జీవించేస్తున్నారు. ఈరోజు దేవుడు అది కాదండి కోరుకుంటున్నారు. నీకు ఇచ్చిన బాధ్యత ఖచ్చితంగా మనం అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, బరువైనా ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? నిర్వర్తించాలా లేదా? తల్లి బాధ్యత తల్లి నిర్వర్తించకుండా ఉంటే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? భయంకరంగా ఉంటుంది. ఈ దినాలలో మనమే అది పిల్లలలో చూస్తున్నాం. ఎక్కడ దాకా వెళ్ళిపోకర్లా, మన పిల్లలను మనం చూసుకుంటే సరిపోతుంది. మనము సక్రమముగా దేవుని సన్నిధానముకు వచ్చి మన కుటుంబం కోసం ప్రార్థన చేయట్లా, మన బిడ్డలను నడిపించట్లా, వాక్యము మన గృహంలో ఉండట్లేదు, సంఘంలో పరిచర్య చేయడానికి మనము రాలేకపోతున్నాం. మనమే రావట్లేదంటే మన పిల్లలు వస్తారండి? అమ్మ, మన పిల్లలు వస్తారా? దేవుడు చూడండి, సంఘమును గురించి 27వ వచనంలో చూడండి, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఎలా ఉన్నారంటండి? వేరువేరు అవయవములై ఉన్నారు. ఈరోజు సెంటినరీ క్రైస్ట్ లూథరన్ దేవాలయం యొక్క సభ్యుడిగా ఉన్నావంటే నీవు సంఘములో అవయవమై ఉన్నావు. నీ బాధ్యత నీకు దేవుడు అప్పగించాడు. కానీ ఆ బాధ్యత నుంచి ఏం చేస్తున్నారంటే 90% మంది పీపుల్, లేకపోతే విశ్వాసులు తప్పించుకుని పారిపోతున్నారు. ఏమిటండి మా బాధ్యత అంటే ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇది బాధ్యత రాహిత్యం. సంఘము కొరకు ప్రార్థన చేయట్లా, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయట్లా, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయట్లా. నీ బిడ్డల భవిష్యత్తు మాత్రం ఎలా ఉండాలంటండి?
బ్రహ్మాండంగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మనీ ఉంటే అన్నీ కూడా ఉంటాయి అనుకుంటున్నారు. చాలామంది దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మనీ, స్టేటస్ ఉంటే ఈ సమాజంలో మేము మంచిగా ఉన్నామనుకుంటున్నారు. కానీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఓపెన్గానే చెప్తున్నాను, విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బిడ్డల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక్కొక్కసారి కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మరి ముఖ్యంగా ఆడపిల్లల తల్లిని కదా నేను, ఆడపిల్లలను చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బిడ్డలు ఎదుగుతూ ఉంటారు. చిన్ననాటి నుంచే పిల్లలకి చెప్పవలసిన బాధ్యతలు చాలా ఉంటాయి, పిల్లలకి నేర్పించవలసిన విషయాలు చాలా ఉంటాయి. ఎలా ప్రవర్తించాలి, దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా మెసులుకోవాలో చెప్పవలసిన బాధ్యతలు చాలా ఉంటాయి. చాలామంది బిడ్డల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మీకే తెలుసు. ఏం చేస్తున్నారు? విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మనీని సంపాదించుకుంటున్నారు. మనకి డబ్బు ఎంతవరకు అవసరమో తెలుసండి? మనము బ్రతకడానికి, మన యొక్క అవసరాలు తీర్చడానికి ఎంతవరకే మనం చూసుకోవాలి. అంతేగాని ఏం కావాలి మనకి? పెద్ద పెద్ద ఇళ్ళు కావాలి, పెద్ద పెద్ద కార్లు కావాలి, ఇవన్నీ కావాలి, మంచిదే. కానీ నీ బాధ్యతలను విస్మరించి నీవు ఉండకూడదు. తల్లిగా చాలామంది వారి బాధ్యతలను విస్మరించి వెళ్ళిపోతున్నారండి. తండ్రిగా చాలామంది వారి బాధ్యతలను విస్మరించి వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రియ సంఘమా, నేను తెలియజేసేది ఏమిటంటే, నీ బిడ్డల భవిష్యత్తు కోసం కావలసినది మనీ కాదండి. నీ బిడ్డల భవిష్యత్తు కోసం కావలసినది చుట్టూ కూడా సేఫ్టీ కాదండి. నీ బిడ్డల భవిష్యత్తుకు నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధానంలో నీవు నీ బిడ్డలు రావాలి. ప్రార్థన అనే కంచె నీ బిడ్డల చుట్టూ వేసుకో. అప్పుడు నీ బిడ్డలు నీ దేవుడు ఎంతగానో దీవిస్తాడు. నిజమే కదా? ఎంతగానో దీవిస్తాడు. అందరికీ డబ్బులు ఉంటున్నాయండి. రోజుకు 100 రూపాయలు సంపాదించేవాడు ఏం చేస్తున్నాడు? బ్రతుకుతున్నాడు. చక్కగా హాయిగా భార్య బిడ్డలతోటి బ్రతుకుచున్నాడు. కోట్లు సంపాదించినా బ్రతుకుచున్నాడు. బ్రతకడం అనేది, లైఫ్ స్టైల్ అనేది, జీవన విధానం అనేది ఎవరి మీద ఆధారపడి ఉందంటే మన మీదే ఆధారపడింది. ఈరోజు ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబ బాధ్యతలను విడిచిపెట్టి కంపల్సరీగా వెళ్ళకూడదు. నేనైతే దేవుని యొక్క మాటలతోటి మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకో తెలుసా? భయంకరమైన దినాలలో ఉన్నాము. నీ బిడ్డలు పాడైపోకుండా నీ బిడ్డల చుట్టూ వాక్యమనే కంచెను వేసుకోవాలి. ప్రియ తల్లి, ఈరోజు డబ్బులనే కంచెను వేస్తున్నారండి, రకరకాల అలవాట్లు చేస్తున్నారండి. ఎందుకండి ఇవి? నీ బిడ్డలకు అలవాటు చేయవలసినది డబ్బులో, ఫోను, బంగారము, లేకపోతే వాళ్ళకు ప్రాపర్టీసో కాదండి. నువ్వేం అలవాటు చేయాలి? దేవుని వాక్యము అలవాటు చేయాలి, దేవుని ప్రార్థన అలవాటు చేయాలి, దేవుని సన్నిధానంలో నీ బిడ్డలు ఎదగడాన్ని అలవాటు చేయాలి. ఈరోజు హుల్దా తన బాధ్యతలను విస్మరించట్లా. ఒకేసారి ఎట్ ద సేమ్ టైం గృహిణిగా తన గృహాన్ని చూసుకుంటుంది, ఎట్ ద సేమ్ టైం దేవుని ప్రవక్తనిగా తన యొక్క బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తుంది. దెబోరా కూడా అంతే కదా? ఆమె కూడా ఎలా ఉందండి? ఒక గృహిణిగా ఉంది. లప్పీదోతునకు భార్య అయినటువంటి దెబోరా ఒక ప్రక్క గృహిణిగా ఉంటూ మరొక పక్క ఏం చేస్తుందండి? న్యాయాధిపతిగా తన యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఈరోజు నేను సూటిగా స్పష్టంగా ఏమి చెప్తున్నానంటే, మీ బిడ్డలను ఎవరికో విడిచిపెట్టి మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి దయచేసి. ఎందుకంటే తల్లి సంరక్షణలో బిడ్డలు పెరగడం చాలా ప్రాముఖ్యమైనది. నీ బిడ్డల భవిష్యత్తుకి నీవేమి సమకూర్చాలంటే ఇహలోకమైన ధనభాగ్యాలు కాదు, దేవుని యొక్క మాటలతోటి, దేవుని యొక్క ఏమంటారంటే వాక్యముతోటి నీ బిడ్డలనే సమకూర్చాలి. ఎందుకంటే నీవు ఈ లోకంలో ఎందుకు కష్టపడుతున్నావంటే, నేను కష్టపడినట్టు నా కుమారుడు కష్టపడకూడదు, నా కుమార్తె కష్టపడకూడదు, నేను పస్తులు ఉన్నాను కాబట్టి నా బిడ్డలు పస్తులు ఉండకూడదు. ఇహలోకంలో పస్తులు ఉన్నా పర్వాలేదు, కానీ నీ బిడ్డలు నరక
నరకములో ఏముండకూడదండి, బాధలు పడకూడదు. ప్రతి తల్లి, ప్రతి క్రైస్తవ విశ్వాసి అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా బిడ్డలను నరకములోనికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఇహలోకంలో ఇహలోక సౌకర్యాలను అందించడానికి ఎక్కువగా తాపత్రయపడిపోతున్నాం మనం. ఇహలోకాన్ని గురించి ఆలోచించకండి. ఇక్కడ వాడు బాధపడినా పర్వాలేదు, ఇక్కడ వాడు కష్టించినా పర్వాలేదు, శ్రమ పొందినా పర్వాలేదు, ఒక పూట పస్తున్నా పర్వాలేదు, సరైన వస్త్రాలు లేకపోయినా నష్టము లేదు. కానీ అతడు ఏం సంపాదించుకోవాలంటే దేవుని రాజ్యములో చోటుని సంపాదించుకోవాలి. మనమందరం కూడా కష్టపడేది ఎందుకండి? మన యొక్క కుటుంబము సౌఖ్యముగా ఉండాలి. మనం కట్టవలసినది భౌతికపరమైన గృహాలు కాదు, ఆధ్యాత్మికమైన గృహాలను మనము కట్టుకోవాలి. ఈరోజు ఈ భౌతికపరమైన గృహాలన్నీ కూడా అశాశ్వతమైనవి. కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం. కానీ శాశ్వతమైన దేవుని రాజ్యములో స్త్రీ అయినటువంటి ప్రతి తల్లి కూడా తన యొక్క ఆధ్యాత్మిక గృహాన్ని కట్టుకోవాలి. ఇది కట్టుకోకపోతే నీకు చాలా చాలా నష్టం. ఇది కట్టుకోకపోతే నీకు చాలా చాలా నష్టం. ఎందుకంటే ఇహలోకంలో ఉన్న డబ్బు నిన్ను రక్షించదు, ఇహలోకంలో ఉన్న స్టేటస్ నిన్ను రక్షించదు, ఇహలోకంలో ఉన్న బంగారం నిన్ను రక్షించదు, ఇహలోకంలో ఉన్న బంధువులు కానీ స్నేహితులు కానీ ఏది కూడా నిన్ను రక్షించదు. కేవలం ఏది రక్షిస్తుందంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము నీ గృహంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారమైన జీవితము నీవు నీ కుటుంబము అనుసరించినప్పుడు రెండవ రాకడ ఉగ్రత నుంచి అవి మాత్రమే మనల్ని తప్పిస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి ఇవ్వవలసినది ఇహలోకపరమైనవి కాదండి. ఏమి ఇవ్వాలంటే ఆత్మీయముగా వారు ఎదగడానికి మీరు సహాయము చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవలు వారికి ఎవరు నేర్పించాలంట? తల్లిదండ్రులైనటువంటి వారే. దేవుడు మనకిచ్చినటువంటి ప్రథమ బాధ్యత ఏమిటో తెలుసండి? మొట్టమొదటిగా మన గృహాన్ని కట్టుకోవాలి. జ్ఞానముతోటి, ఆత్మీయముగా మన గృహాన్ని ప్రార్థనతోటి, వాక్యముతోటి, దేవుని యొక్క మాటలతోటి మన గృహాన్ని మనము కట్టుకోవాలి. రెండవ బాధ్యత ఏమిటో తెలుసా? సంఘంలో కూడా మనం ఎలా ఉండాలంటే వివిధ రకాల అవయవములై ఉన్నాయి. సంఘములో కూడా దేవుడు మనకి చాలా బాధ్యతలు అప్పగించాడు. ఏ బాధ్యతలు అంటే ప్రార్థించే తల్లులుగా, రోధించే తల్లులుగా, బాగోలేని వారి కోసం, ఇబ్బందులలో ఉన్న వారి సంఘం అంతటి కోసం మనం ఏం చేయాలండి? స్త్రీల సమాజముగా కూడుకుని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, బుధవారపు దినాన్న ఎక్కువ సమయం ఉంటుందండి. మనం ఎక్కువ ప్రార్థన చేసుకుని ఎక్కువ వాక్యముతోటి మనం ఏం చేద్దామంటే మనము ఆత్మీయముగా బలపడదాం. ఈ మాటలో సంవత్సరం నుంచి చెప్తున్నా. ఇంకొక నెల అయితే మేము వచ్చి 1 year కంప్లీట్ అవుతుంది. ఈ వెన్స్డే ప్రేయర్కి 10 to 15 మెంబర్, ఒక్కొక్కసారి అయితే ఇద్దరు ముగ్గురే, ఒక్కొక్కసారి అయితే ఇద్దరు ముగ్గురే. నాకు అనిపిస్తూ ఉంటుంది, నువ్వు పెట్టుకున్నావు కదా నువ్వే చేసుకో, నువ్వు పెట్టుకున్నావు కదా నువ్వే ఆ ప్రార్థన చేసుకో అన్నట్టుగా విడిచిపెట్టేస్తారు. అందరికీ కూడా లేచర్ టైం ఉంటుంది. యవ్వన స్త్రీలు, తల్లులున్న పిల్లలు రావట్లేదండి, పిల్లలున్న తల్లులు క్షమించండి, పిల్లలున్న తల్లులు స్త్రీల సమాజానికి రావట్లేదు. దయచేసి ఈ స్త్రీల ఆదివార పక్షంగా నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఇదేదో నాకు లాభం కోసమో, ఇదేదో నాకేదో ఉపయోగమనో కాదండి. మీ పిల్లలు అంటే చిన్ననాటి నుంచే నీ బిడ్డలను దేవుని యందు జ్ఞానముతో నీవు పెంచాలంటే మొట్టమొదటిగా నీవు ఆ జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. దేవుని మందిరానికి వస్తేనే ఆ జ్ఞానం అనేది నీకు లభిస్తూ ఉంటుంది. అందరికీ బైబిల్ ఉన్నాయి కదా, బైబిల్ జ్ఞానం అందరికీ వస్తుందండి? రాదు. దేవుడు కొంతమందినే ఏర్పాటు చేశారు, వారి ద్వారానే అర్థమయ్యే రీతిలో మీకు వాక్యం అనేది వినపడుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి పెద్దవారైనటువంటి వారు మీ కోడళ్ళని దయచేసి స్త్రీల సమాజానికి పంపించండి. స్త్రీల సమాజానికి వస్తే వారేమీ కూడా నష్టపోరండి, ఇంకా బలపడతారు, ఆత్మీయముగా మీ గృహాలను కడతారు. కాబట్టి ఈరోజు దేవుడు స్త్రీకైనా పురుషుడికైనా ఇచ్చినటువంటి బాధ్యతలను కష్టమైన, నష్టమైన, బరువైన బాధ్యతైన అది చెయ్యలేకపోయినా దేవుని యందు భారముతో దానిని మనం 100% ఫుల్ఫిల్ చేయాలి. హుల్దా అదే చేస్తుంది. హుల్దా ఏం చేస్తుందంటే తనకి ఇచ్చినటువంటి బాధ్యతను ఒక ప్రక్క గృహిణిగా ఉంటూ ఎట్ ద సేమ్ టైం ప్రవక్తనిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది.
విమర్శిస్తుంది. ఇక మూడవది చివరిగా చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. మూడవ లక్షణం ఏమిటంటే ఈమె ధైర్య విశ్వాసము కలిగినటువంటి స్త్రీ అండి. మొట్టమొదటిది ఏమిటంటే ఒక యూనిక్ క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీ. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన భక్తిని కాపాడుకుంటూ దేవుడిచ్చిన బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తుంది. ఇక మూడవది ఏమిటంటే ధైర్య విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. స్త్రీకి ధైర్యం అనేది చాలా చాలా అవసరం. ఎందుకని స్త్రీకే ఎక్కువ అవసరమని ఎందుకు చెప్తున్నాను? స్త్రీకే ఎక్కువ అవసరమని నేను భావిస్తున్నాను. మరి అందరి మీద రుద్దకూడదు కదా. స్త్రీకి ఎక్కువ ధైర్యం అవసరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్త్రీ అన్ని కోణముల నుంచి కూడా విమర్శించబడుతుంది. స్త్రీ అన్ని కోణముల నుంచి, ఇటు స్త్రీని స్త్రీలే విమర్శిస్తారు, స్త్రీని పురుషులు విమర్శిస్తారు, స్త్రీని బిడ్డలు విమర్శిస్తారు, స్త్రీని ఈ లోకంలో ఉన్న ప్రతి వారు కూడా విమర్శిస్తూ ఉంటారు. అంతెందుకు బైబిల్ గ్రంథంలో పాపం ఎలా వచ్చిందంటే వెంటనే ఏం చెప్పేస్తారండి, ఆ అవ్వమ్మగారు పండు తినడం వల్ల మాకు పాపం తెచ్చిపెట్టింది. ఎట్ ద సేమ్ టైం మరి తల్లి అయినటువంటి మరియ గురించి చెప్పొచ్చు కదా, తల్లి అయినటువంటి మరియ గురించి మాట్లాడొచ్చు కదా. మనం ఎక్కువగా పాజిటివిటీ కంటే నెగటివిటీని స్ప్రెడ్ చేయడానికి ఇష్టపడతాం. స్త్రీ ప్రతి విషయంలో కూడా విమర్శించబడుతుంది. తన బిడ్డ బాగాలేదనుకోండి ఏమంటారు, మనం ఏమంటాం, వాళ్ళ తల్లి సరిగ్గా పెంచట్లేదండి. ఒక కూతురు ప్రవర్తన బాగాలేదనుకోండి, ఆమె తల్లి ప్రవర్తన సరిగ్గా ఉండదు, తల్లి సరిగ్గా పెంచట్లేదు. లేకపోతే తన భర్త బాగాలేదనుకోండి, భార్య సరిగ్గా చూసుకునట్లేదు. ఇట్లాగా ప్రతి విధముగా అన్ని కోణముల నుంచి విమర్శించబడతాం మనం. కాబట్టి మనం ఏమి అవ్వాలంటే ధైర్యము తెచ్చుకోవాలి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనడానికి. నా అనుభవం నుంచి కొన్ని మాటలు చెప్తూ ఉంటాను. పరిచర్యకు వచ్చి దాదాపుగా ఇప్పుడు 8వ సంవత్సరం వచ్చిన స్టిల్ నేను 5th or 6th మంత్లో దేవుని మాటలను ప్రకటించడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల కోణాలలో విమర్శించబడ్డాను. నేను రకరకాల స్థాయిలలో విమర్శించబడ్డాను, అవమానించబడ్డాను, ఇంకా రకరకాలుగా. ఒకానొక ఎట్ ద స్టేజ్ ఆఫ్ టైంలో ఏమైపోయిందంటే బాగా డిప్రెషన్ కూడా వచ్చింది. బాగా డిప్రెషన్లో కూడా వెళ్ళాం. ఎట్ ద సేమ్ ఏమిటంటే ఒక 6 months ఎలా ఉండేదంటే ఎందుకు సాగుతుంది ఈ పరిచర్య, ఎలా కొనసాగించాలి ఈ పరిచర్య అంటే అన్ని కోణాల నుంచి నేను విమర్శించబడ్డాను. శారీరకంగా నేను బలహీనమయ్యాను, మానసికంగా నేను బలహీనమైనప్పటికీ కూడా దేవుడు ఎట్ ద సేమ్ టైం అంతే బలముగా నన్ను దేవుని వాక్యంలో ఏమంటారంటే దేవుని వాక్యంలో వాడబడుతున్నాను. ఎంత విమర్శలు ఎక్కువ వచ్చినాయో అదే టైంలో నేను ఎక్కువగా దేవుని వాక్యం ప్రకటించాను. పలు చోట్లకు వెళ్ళి దేవుని మాటలను ప్రకటించాను. ఎటువంటి ధైర్యము లేనటువంటి స్త్రీనండి, చాలా తక్కువగా మాట్లాడే అమ్మాయిని నేను. వివాహం ముందు వరకు కూడా ఎవరితో మాట్లాడతానంటే మా అమ్మగారితోటి, నా 2 సోదరులతోటి. ఎందుకంటే బయటికి వెళ్ళి మాట్లాడే అలవాటు లేదు, కాలేజ్ లేకు, ఫ్రెండ్స్ లేరు, బహు తక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తిని. కానీ ఇప్పుడు మీరందరూ ఏమంటారు, ఎక్కువ మాట్లాడతారు, పాస్టర్ గారి కన్నా ఎక్కువ మాట్లాడతారని చెప్తూ ఉంటాను. ఇంత బహు తక్కువగా మాట్లాడుతున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే విస్తారమైన దేవుని మాటలను ప్రకటించడానికి అల్పురాలును, జ్ఞానము లేనటువంటి దానిని, జ్ఞానము లేదండి, అనుభవము లేదు, ఏమీ తెలియదు. నా వివాహమైన తర్వాత పరిచర్యలోకి వచ్చిన తర్వాత నాకు ఏమీ తెలియదు. నేను పరిచర్యతోటే అన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చాను. నేను ఇప్పటికీ కూడా నేర్చుకుంటున్నాను. ప్రతిదినము మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధానంలో నేర్చుకోవాలి. ప్రతి విమర్శని మనం ఎలా తీసుకోవాలంటే ఒక సద్విమర్శగా తీసుకోవాలి. మంచిది, ఇది మంచిది, ఇలా విమర్శించబడితే మంచిది అనే కోణంలోనికి ఇప్పుడు నా హృదయం ఎలా తయారైందంటే విమర్శ చెయ్యండి, మంచిది నాకు అనుకుంటున్నాను. నేను విమర్శ మంచిది, నాకు రెట్టింపు ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుంది. ఇహలోకంలో నేను క్రింద స్థాయిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క రాజ్యంలో నాకు ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుంది. ఇంకొక విషయం చెప్పనా, నా బిడ్డల విషయంలో కూడా నేను విమర్శకు లోనయ్యాను. బిడ్డల విషయంలో కూడా 2 కుమార్తెలే.
కుమార్తెలు ఉన్న వారికి తెలుస్తుంది ఇలా మాట అంటే ఎంత బాధగా ఉంటుందో. తల్లులైనటువంటి వారే నన్ను విమర్శించారు. తీసుకున్నాను, నేను ప్రతి విమర్శను తీసుకున్నాను. దేవుడు బలముగా నన్ను నిలువు పెట్టుకుని జ్ఞానము లేని నన్ను జ్ఞానముతో నింపి అనేక చోట్ల వాడుకున్నాడు. అదంతా కూడా దేవునికే మహిమను నేను చెల్లిస్తున్నాను. ఈరోజు స్త్రీలు ధైర్యము కలిగి ఉండాలి. మీరు సంఘంలో బాధ్యతలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే విమర్శలు వస్తూ ఉంటాయి. పని చేసేవారికే తెలుస్తుంది కష్టమేమిటో. పని చేయకుండా బయట నిలబడి చూస్తే ఏం తెలుస్తుందండి? అంతే కదా, మునిగితేనే కదా లోతెంతో తెలుస్తుందని మనం అంటూ ఉంటాం. నిజమే, పని ఎవరైతే చేస్తారో వారికే తెలుస్తుంది అక్కడ ఎంత బాధ్యత ఉందో. పైనుంచి చూసేవారికి ఏం తెలుస్తుందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి తప్పులు కనిపిస్తూ ఉంటాయి. మేము కూడా 3 రోజులు సభలు పెట్టాం కదా, 2 రోజులు 3 పూటలు. ఆ సభలలోనూ ఎక్కువ మంది మా పాటలు అటు ఇటు అయినాయో, లేకపోతే వీళ్ళంటే ఎలా సభలు ఆడుతున్నారు, ఇలాగ ఎక్కువగా నెగిటివిటీ థాట్సే చాలా మందిలో వచ్చి ఉంటాయి. కానీ అక్కడ అటువంటి అవుట్పుట్ రావడానికి, లేకపోతే అటు రీతిగా జరగడానికి ఎంత శ్రమించారో అక్కడ శ్రమించినటువంటి స్త్రీల సమాజం వారికే తెలుస్తుంది. ఏమండి, స్త్రీల సమాజం వారికే తెలుస్తుంది. కమిటీ వారు ఎంతగానో శ్రమించారు. నిజంగా వారిని అభినందిస్తున్నాను నేను. వారి యొక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఎట్ ద సేమ్ టైం వారి యొక్క కమిటీ బాధ్యతలను కూడా వారు నిర్వర్తించాలి. ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీకి, సంఘంలో ఉన్నటువంటి స్త్రీకి ఏం కావాలంటే ధైర్యము కావాలి. ఈ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవుని మాటలు నీ హృదయంలో నింపబడినప్పుడు, దేవుని చేత నీవు నడిపింపబడినప్పుడు మాత్రమే ధైర్యము కలిగి ముందుకు వెళుతూ ఉంటావు. చూడండి, హుల్దా దగ్గరికి వారు వచ్చి అడుగుతున్నారు. చదువుదామా? 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం నుంచి, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం చదవండి. చాలండి, చాలు. ఆ గ్రంథంలో ఏముందంటే దేవుడు ఇశ్రాయేలీయులందరి మీదకి కూడా ఏం రాబోతుందండి? ఉగ్రత రాబోతుంది. నేను టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, అవన్నీ చదివించట్లేదు. ఉగ్రత రాబోతుంది. వీరందరూ కూడా నాకు వ్యతిరేకముగా విగ్రహారాధనతోటి వారి జీవితాలను గడిపి ఇష్టానుసారమైన రీతిలో ఉన్నారు. కాబట్టి ఈ జనుల మీదకి నేనేం చేస్తున్నానంటే 17వ వచనం, ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేచి తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఈమె ఎంత ధైర్య విశ్వాసము కలిగినటువంటి స్త్రీ అంటే, రాజు కొంతమంది వ్యక్తులను పంపించినప్పుడు ఆ గ్రంథంలో ఏముందని చెప్పమంటే ఈమె ఎలా చెప్తుందంటే ఏమీ భయపడట్లేదు. ఏం చెప్తుంది? మీరు ఇప్పటి వరకు కూడా నన్ను విడిచిపెట్టి సకల దేవతలను మీరు ఏం చేశారంటే పూజించారు, నాకు కోపము తెప్పించారు, మీ మీద నా అగ్ని రగులు కొంది, మిమ్మల్ని నాశనము చేస్తాము. ఈ మాట ఎవరికి తెలియజేయమంటుందండి? రాజునకు వెళ్ళి తెలియచేయమంటుంది. ఈమె ఎంత ధైర్యముగా చెప్పిందండి. నిజమే, దేవుని మాటను ప్రకటించు వారు ఎలా చెప్పాలంటే వారి మాట అవునంటే అవును, కాదంటే కాదనేదిగా ఉండాలి తప్పించి ఏ ఎండకు ఆ గొడుగు పడదాము, లేకపోతే ఏమిటంటారంటే ఎవరి తంతు అన్నట్లుగా వారికి పలుకుదామనే రీతిలో ఉండకూడదు. వాక్యం ఎప్పుడు కూడా సత్యముగానే మాట్లాడాలి. మనం చదివిన ఆ యొక్క పత్రికా పాఠ్యభాగంలో ఆ మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. ఆ దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి బిడ్డలు ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని
ఖండించడానికంట, వారి యొక్క తప్పులను సరిదిద్దడానికంట దేవుడు ఏమిచ్చాడండి? అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ హుల్దాను దేవుడు నియమించుకున్నాడు ప్రవక్తనిగా. ఏమిటంటే, ఈ దేశమును నాశనము చేయబోతున్నాను, వెళ్ళి మీ రాజుకి తెలియచెప్పండి. భయపడట్లేదండి, ఏమీ కూడా భయపడట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యముతోటి ఆమె నిండి ఉన్నది, దేవునితోటి సహవాసముతో ఆమె నిండి ఉన్నది. కాబట్టి పరిస్థితులు ఏమీ కూడా ఆమె చూడట్లేదు. ఈరోజు స్త్రీలుగా మనము కూడా పరిస్థితులు వెనుక లాగుతున్నాయని చాలామంది దేవుని యొక్క పరిచర్య నుంచి దూరం అయిపోతున్నారు. పరిస్థితులు లాగేస్తున్నాయి, వారిని వెనుకకు లాగేస్తున్నాయని ఏమనుకుంటున్నారంటే, ఇక ఈ బాధ్యతలు మాకొద్దు, ఇక మేము ముందుకు రాకూడదు, మేము పాటలు పాడకూడదు, మేము వాక్యం చదవకూడదు. మేము పాటలు పాడితే ఏదో ఒకటి అంటారు, మేము వాక్యం చదివితే ఏదో ఒకటి అంటారు, మేము ఏదైనా చేస్తే ఏదో ఒకటి అంటారు, ఏదో ఒక విమర్శ వస్తుంది, మేము తట్టుకోలేకపోతున్నామని చాలామంది ఏమైపోతున్నారంటే అవిశ్వాసముతోటి వెనుకకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు నేను అవిశ్వాసముతోటి వెనకకి వెళ్ళిపోకూడదు. విమర్శ వచ్చినప్పుడే నేను ఆగిపోయి ఉంటే ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు ఈ మాటలను ప్రకటించేదానిని కాదు. చాలామంది అన్నారు, చిన్న పిల్లలతోటి ఈ విధంగా వెళ్ళడము అవసరమా? అవసరం, నాకు అవసరం. ఎందుకంటే దేవుడు నాకు ఈ బాధ్యతను అప్పగించాడని నేను వివాహము ఎప్పుడైతే నిశ్చయించబడిందో అప్పుడే నేను అనుకోలేదు అసలు ఇందులోకి పరిచర్యలోకి వస్తానని. కానీ ప్రభువు నన్ను ఇటువైపు నడిపించాడు కాబట్టి నేను ఈ బాధ్యతను స్వీకరించాను. కాబట్టి దేవుడు తన జ్ఞానముతోటి నన్ను నడిపిస్తున్నాడు. ఎటువంటి అనుభవము లేకుండా, ఎటువంటి జ్ఞానము లేకుండా, ఏ విషయము కూడా లేకుండా నేను కూడా మామూలుగా మీలాంటి ఒక సాధారణ విశ్వాసిని. ఎప్పుడు మైక్ కూడా పట్టుకోలేదు, నేను ఎప్పుడు కూడా మైక్ దగ్గరికి కూడా వెళ్ళలేదు నేను. ఎందుకంటే నాకు భయము మాట్లాడడానికి. ఆ భయాలన్నీ తీసివేసేసాడు దేవుడు. ఎందుకంటే ఆయన వాక్యముతోటి నన్ను నింపాడు, ఆయన ధైర్యాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే దేవుని సంఘంలో ముందుకు రావాలని ఆలోచిస్తున్నారు, ఇంకా మీ ఇళ్ళ వద్దే ఉండిపోతున్నారు, వారికి చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. హుల్దా ధైర్య విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ఈరోజు మనము కూడా ఏం కలిగి ఉండాలంటే ధైర్య విశ్వాసాలను కలిగి ఉండాలి. ధైర్యం అంటే మనందరికీ తెలుసు కదండి, తెగింపు ఉండాలి. కానీ ఏం ఉండకూడదు? బరి తెగింపు ఉండకూడదు. మనం ఏం చేస్తున్నాం? తెగింపుకు వెనుకకి, బరి తెగింపుకి ముందుకి, అవసరమైన విషయాలకి వెనుకకి, అనవసరమైన విషయాలకి ఏంటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యెజబెలు కూడా ఏం చేస్తుంది? బరి తెగిస్తుంది. తనది కానీ ఆ యొక్క ద్రాక్ష తోట గురించి ఏం చేసేసిందండి? హత్య చేయించేసింది. తన భర్తకు అంటుంది కదా, నేనున్నాను, ఐఎమ్ హియర్, నేనున్నాను, గర్వంగా చెప్పుకుంటుంది. ఈరోజు అటువంటి భార్యలు కూడా ఉన్నారు, తమ భర్తలను నాశనం చేస్తున్నారు. దేవుని నుంచి దూరపరిచి వారి నాశనం అవడమే కాదు కానీ వారి భర్తలను కూడా ఏం చేస్తున్నారండి? నాశనం చేస్తున్నారు. ఈరోజు దేవుని దగ్గరకు వెళ్ళడానికి మనకి ఏం కావాలంటే తెగింపు కావాలి. దేవుని నుంచి దూరం అయిపోవడానికి చాలామంది ఈ బరి తెగింపుని వినియోగించుకుంటున్నారు. ఆ 18 ఏళ్ల నుంచి రక్తస్రావము గల స్త్రీ, అక్కడ సమాజంలో అందరూ ఉన్నారండి, యేసయ్య ఉన్నారు. ఆమె ధైర్యము చేసి ఏం చేసిందండి? నేను యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నా యొక్క వ్యాధి నయమైపోతుంది. ఎన్ని సంవత్సరాలు అంటండి? 18 సంవత్సరాల నుంచి రక్తస్రావము గల స్త్రీ. తెలుసు కదా, రక్తస్రావము గల స్త్రీ అంటే ఎంతో అవమానకరమైన పరిస్థితే. అయినా కూడా బలహీనురాలే, అయినా కూడా దేవుని మీద నమ్మకంతో యేసయ్య దగ్గరికి వెళితే నేను బాగుపడతాను తెగించిందండి. తెగించి ఆ సమాజంలో ఉన్న జనుల మధ్యకు వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, కుమారిని విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. పాపాత్మురాలైనటువంటి స్త్రీ తెగించి దేవుని ఆరాధించడానికి వాళ్ళందరి మధ్యలోనికి వెళ్ళింది. అనేక మంది జనసమూహం, యేసయ్య అక్కడికి వెళ్తే అక్కడికి జనసమూహం అండి. ఆ సమూహము మధ్య ఆమె ఏం చేస్తుందండి? వెళ్ళి ఆరాధన చేస్తుంది. ఈరోజు దేవుని కొరకు కార్యాలు చేయడానికి మనకేం కావాలి?
తెగింపు, ధైర్యం అనేది కావాలి. విశ్వాసం అంటే ఏమిటండి? నమ్మకం, దేవుని మీద నమ్మకం. ఈరోజు లోకంలో బోధలు కూడా మీరు నమ్మండి, నమ్మితే ఈ లోకంలో మీకు అన్నీ లభిస్తూ ఉంటాయి. ఇహలోకపరమైన వాటి కోసమే ఎక్కువగా బోధిస్తున్నారు. మనం నమ్మవలసింది ఏమిటో తెలుసా? అన్నా ప్రవక్తిని విశ్వసించినట్లు. ఆమె జీవితంలో ఏమీ లేదు, భర్త లేడు, పిల్లలు లేడు, ఈ లోకంలో ఏమీ లేదు. ఆమె ఒకటే లక్ష్యం ఏమిటంట? మెస్సయ్యని చూడాలి, రక్షకుడిని చూడాలి, నశించిపోతున్న వారిని రక్షించడానికి, లోక పాపములను ఈ లోకంలో నుండి తీసుకువెళ్ళడానికి వస్తున్న ఆయనని చూడాలనే ఒకే ఒక్క నిరీక్షణతోటి ఆమె దేవాలయంలో ఉపవాసములు చేస్తూ ప్రార్థన చేస్తుంది. ఈరోజు మనము కూడా దేవుని దగ్గరికి ఏదో ఆశించి రావడం కాదండి. దేవుని మీద నమ్మిక ఉంచితే నా రోగం బాగుపడిపోతుంది, లేకపోతే నా స్థితి మారిపోతుంది, నా బిడ్డల స్థితి మారిపోతుంది, ఉద్యోగాలు వచ్చేస్తే, ఈ రకమైన ఆలోచనలతోటి రాకూడదు మనం. మరి ఏ రకమైన ఆలోచనలతోటి రావాలంటే మన ఆధ్యాత్మిక జీవితాలని బాగు చేసుకోవడానికి రావాలి. నేను ముగించేస్తున్నాను, సమయం చాలా అయింది కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అంశము ధైర్య విశ్వాసములు గల స్త్రీ. హుల్దాను దేవుడు మనకి ఏ రీతిగా పరిచయం చేస్తున్నాడంటే ధైర్య విశ్వాసములు గల స్త్రీగా పరిచయం చేస్తున్నాడు. ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ను కలిగి ఉన్నది. ఏమిటంటే ఇహలోకంలో ఆమె కలిసిపోలేదు, ఇహలోక మాలిన్యం అంటించకుండా ఆమె సెపరేట్గా దేవునితో సహవాసం కలిగి ఉంది. ఈరోజు మనకి కూడా దేవుడు అదే చెప్తున్నాడు. స్త్రీగా మనము కూడా ఇహలోకంలో కలిసిపోకుండా మన కుటుంబము మనం ఎలా ఉండాలంటే వేరుగా ఉండాలి. మన యొక్క భక్తిని మనము వృధా చేసుకోకూడదు. రెండవది, బాధ్యతలు కలిగినటువంటి స్త్రీగా మనకి కనిపిస్తుంది. గృహిణిగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రవక్తనిగా కూడా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. మనము కూడా అంతే, గృహిణిగా మన బాధ్యతలు నిర్వర్తించాలి, పిల్లల పట్ల మన బాధ్యతలు నిర్వర్తించాలి, కుటుంబంలో ప్రతి బాధ్యతను నిర్వర్తిస్తూ అట్ ద సేమ్ టైం సంఘంలో కూడా మనం ఎలా ఉండాలంటే ప్రార్థించే తల్లులుగా, రోధించే తల్లులుగా, ఆత్మీయమైన తల్లులుగా మనందరము కూడా మన ఆత్మీయ గృహాలని కట్టుకోవాలి. చివరిగా ధైర్య విశ్వాసము గల స్త్రీగా ఆమె కనిపిస్తుంది. ఈరోజు క్రైస్తవ స్త్రీలు చాలా ధైర్యము, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? అపవాది ఎట్లా పడద్రోయాలని చూస్తుంది కాబట్టి మీ హృదయాలను వాక్యముతో నింపుకున్నప్పుడు నీకు భయానికి నీవు చోటివ్వవు. హుల్దా అంతే, రాజుగారికి చెప్పండి మీరు ఇప్పటి వరకు కూడా మీ ఇష్టానుసారమైన రీతిలో ఉన్నారని చెప్పినప్పుడు ఆ రాజు మంచి రాజు అండి, దేవునికి విధేయత కలిగిన రాజు కాబట్టి వారందరూ కూడా అది తెలిసినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొర్రపెట్టారు. ఈరోజు మనము కూడా దేవుని దగ్గరకు రావడానికి మనం ఏం చేయాలంటే తెగింపుని కలిగి ఉండాలి, దేవునితో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. హుల్దా ఎట్టి రీతిగా దేవుని చేత దీవించబడింది. ఇంకా రకరకాల స్త్రీలను మనం చూసాం. కాబట్టి ఈరోజు మనము కూడా మన యొక్క భూలోకపరమైన గృహాలను కట్టుకొనడంతో పాటు ఆత్మీయమైన గృహాలను కూడా మనం ఎలా కట్టుకోవాలండి? జ్ఞానము కలిగి ఆమె నోరు తెరిచును, కృపగల ఉపదేశము ఆమె మాటలాడుచుండెను. హుల్దా అదే చేసింది, జ్ఞానము కలిగి నోరు తెరిచింది, కృపగల ఉపదేశం వారికి అందించింది. నీవు జ్ఞానముతో నిండి నీ బిడ్డలను, నీ భర్తను, నీ కుటుంబాన్ని జ్ఞానముతో నింపుకొని రెండవ రాకడ నుంచి ప్రతి ఒక్కరము కూడా మన కుటుంబాలను, మన బిడ్డలను తప్పించుకొని దేవుని రాజ్యంలో మనమందరము కూడా చోటు సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. లేచి నిలబడదాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దేవా